విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని మరియు డ్రైవర్ యొక్క సామాజిక బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాల అమలు మరియు డ్రైవర్లకు తగిన శిక్షణ కల్పించడం ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రాణ భద్రతను సమర్థవంతంగా కాపాడగలమని పేర్కొన్నారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ను కలిగి ఉండటం తప్పనిసరని, ఫిట్నెస్ లేని వాహనాలను రహదారులపై నడపడం చట్టవిరుద్ధమని, అలాగే కేంద్ర మోటారు వాహనాల నియమాలు 1989 మరియు పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించిన నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. పాఠశాల బస్సులలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టే, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, తగిన సీటింగ్ సదుపాయం, స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఉండాలని, వాహనాల బ్రేకులు, టైర్లు, స్టీరింగ్ వ్యవస్థ మరియు ఇతర యాంత్రిక భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలని, రహదారి భద్రత, రక్షణాత్మక డ్రైవింగ్, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, విద్యార్థులతో సౌమ్యంగా వ్యవహరించడం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలపై వారికి నిరంతర శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, బీమా పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు మరియు ఇతర చట్టబద్ధమైన పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల రవాణాలో భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేశారు. రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించే వాహన యజమానులు మరియు నిర్వాహకులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని, పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం, సురక్షిత పాఠశాల రవాణా అందరి బాధ్యత అని చెప్పారు.